హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా. చాలా ఈజీగా క్విక్గా చేసుకునే చేపల పులుసు, పెద్ద పెద్ద ప్రాసెస్ లేకుండా 10 నిమిషాల్లో అయిపోయే ఈ మెథడ్ని చూసేద్దామా. కడాయి పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని చల్లారాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేగాక టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఇలా బాగా మెత్తగా ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టుకోవాలి. నేను చేప ముక్కల్ని ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి ఇలా శుభ్రం చేసి రెడీగా పెట్టుకున్నాను. అందులోనే ఇప్పుడు 2 స్పూన్ల కారం, తగినంత కళ్ళుప్పు, తర్వాత చిక్కటి చింతపండు రసం, ఒక 100 గ్రాముల చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం వేపు పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి ఇలా ఇంకేం వాటర్ యాడ్ చేసుకోకుండా చక్కగా ఇవన్నీ కలిసిపోయేట్టు ముక్క చెదిరిపోకుండా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్కి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, మెంతుల్ని పౌడర్ చేసేసి ఇప్పుడు వేసేసుకోవచ్చు. కొద్దిగా కలుపుకొని మరో 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ కల్లా చూసారా చక్కగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీ అండ్ సింపుల్ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.